ఏం చేస్తున్నాం వీఆర్ టర్బో C++ ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాం కదా, కనిపిస్తుందా? ఓకే, ఇందులో మనం ఏమంటాం నాన్న, ఫైల్ న్యూ. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ఫైల్ న్యూ హియర్. ఫస్ట్ మనం C++ కాబట్టి ఏంటి, హ్యాష్ ఇంక్లూడ్ what is that, iostream.h. next using namespace std. okay, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం what we are doing, we are creating the what is the constructor, and constructor ని ఎట్లా క్రియేట్ చేస్తాము, what is the use of constructor and overloading the constructor. okay, for that first we have to create the class. I am giving the name as the prg constructors కాబట్టి con prg. okay, constructor program and open brace. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, క్లోజ్. ఇది చూడండి, క్లాస్ ఇలా క్లోజ్ అవుతుంది. దీని మధ్యలో ఏం డిఫైన్ చేయాలి, వీ హ్యావ్ టు డిఫైన్ ద మెంబర్స్ ఆఫ్ ది క్లాస్ కదా. ఆల్వేస్ మనం ఏమి యాక్సెస్ మోడిఫైయర్స్ యూజ్ చేయకపోతే బై డిఫాల్ట్ దోస్ ఆర్ ద ప్రైవేట్ మెంబర్స్. ఓకే, సో హియర్ ఐ ఆమ్ డిఫైనింగ్ ఏ కామా బి, 2 ఇంటీజర్ వేరియబుల్స్ని డిఫైన్ చేశాను కదా. సో వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్? Constructor is the special function which has the special name as the class name. So class name ఏముంది మనకు, conprg. okay, and no arguments. always this must be the కదా, సేమ్ నేమ్ తోటి మనకి మెథడ్ ని డిఫైన్ చేస్తే దట్ బికమ్స్ ద కన్స్ట్రక్టర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, a is equal to b is equal to 0. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో ఆటోమేటికల్గా ఈ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది. కన్స్ట్రక్టర్స్ తోటి యూజ్ ఏంటి, నో నీడ్ టు కాల్ ద కన్స్ట్రక్టర్ కదా. మరి కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అయింది అంటే కాల్ చేయబడింది అని తెలవడానికి ఏం చేస్తున్నాను, ఐ డిస్ప్లేయింగ్ ద మెంబర్స్. ఓకే, షో అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను, విచ్ డిస్ప్లేస్ ద what are the variables of the what are the values of the class members. okay, cout a is equal to మనకు అది అసైన్ అయిందా లేదా, వాల్యూస్ని యాక్సెస్ చేస్తుందా లేదా తెలియడాలంటే డిస్ప్లే చేయాలి కదా నాన్న. కాబట్టి మనం వాటిని డిస్ప్లే చేస్తున్నాం. నోట్ చేసుకోండి, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినాక అవుట్పుట్ రాదుగా. నెక్స్ట్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ డిఫైనింగ్ వాట్ ఈస్ దట్. ఇక్కడ ఏం డిఫైన్ చేసినాం, 2 మెంబర్ వేరియబుల్స్ అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఏం ఆర్గ్యుమెంట్స్ లేదు, నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. హియర్ ఐ ఆమ్ డిఫైనింగ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. మనం క్లాస్ మెంబర్స్ని కాల్ చేయాలంటే ఏం చేయాలి, ఆబ్జెక్ట్. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, క్లాస్ నేమ్ ఏంటి, conprg. ఓకే, c1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, c1 డాట్ షో వాట్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ది what are the values, ab values for the c1 object. Close. okay, this is saving. alt f save. చూడండి, సేవ్ ఏం సెలెక్ట్ ఇక్కడే సేవ్ చేసేస్తున్నాను. ఏమని సేవ్ చేస్తున్నాను నేనా, conp1.cpp. ఓకే, లేకపోతే నేనేమి ఇస్తాను, prgcon కన్స్ట్రక్టర్స్ కాబట్టి .cpp. ఓకే, ఎంటర్. prg ప్రోగ్రామ్ కన్స్ట్రక్టర్స్ కదా. వీ హ్యావ్ టు కంపైల్ కోసం ఏమనాలి, కంట్రోల్ F9, లేకపోతే ఏంటి రన్లోకి వెళ్ళి ఇగో ఇది క్లిక్ చేస్తే అయిపోతుంది రన్. ఇది ఎగ్జిక్యూట్. ఎర్రర్స్, వాట్ ఆర్ ద ఎర్రర్స్, ఎక్కడున్న ఎర్రర్స్, డిక్లరేషన్, సింటాక్స్. ఓకే, నేమ్ స్పేస్ని యాక్సెప్ట్ చేస్తలేదు నాన్న. ఇక్కడ నేమ్ స్పేస్ని ఇది తీసేద్దాం.
class. Next alt F, save. Next control F9. మళ్ళీ ఎర్రర్స్ ఎక్కడ, CONPRG is not accessible. Okay, why it is not accessible? Because it must be specified in the public sector. ఏం స్పెసిఫై చేయకపోతే ప్రైవేట్ అవుతుంది కదా, పబ్లిక్లో మాత్రమే మనము మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి పబ్లిక్ మెంబర్స్ లాగా ఎందుకు, ఇక్కడ చూడండి షో అని కాల్ చేస్తున్నాం. షో అంటే ఏంటి, ఇది క్లోజ్ అయిపోయినాక యాక్సెస్ చేసుకోవాలంటే ఏంటి, పబ్లిక్ మెంబర్స్ అయి ఉండాలి. ఇక్కడ మనం ఏమి స్పెసిఫై చేయకపోతే ఏమవుతుంది, ప్రైవేట్ మెంబర్స్ అని, కాబట్టి అది యాక్సెస్ చేసుకోరాదు అని చెప్తుంది. F2 అంటే సేవ్. ఓకే, ఎస్ కంట్రోల్ F9 ఫర్ కంపైల్. ఓకే, ఎస్ నెక్స్ట్ సేవ్ అయిపోయింది, కంపైల్ అయింది. ఆల్ట్ F5, ఇట్ రిజల్ట్ A = 0, B = 0. ఓకే, అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాం కాబట్టి ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? ఎవరైనా వెయిట్ చేస్తున్నారా నా క్లాస్ కోసం నేను కనెక్ట్ చేయాలని? లేదు మ్యామ్, ఎవరు వెయిట్ చేయరు. ఓకే కదా నాన్న, ఇక్కడ అర్థమైందా? మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఈ ఆబ్జెక్ట్ని మనం కాల్ చేయలేదు చూడండి, ఈ వాల్యూస్ని మనకు ఆల్ట్ F5 అనండి. ఇక్కడ రిజల్ట్ వెంటనే రావాలంటే ఏం చేయాలి నాన్న, ఇక్కడ యూ హ్యావ్ టు గివ్ ద గెట్ CH. ఓకే, సెమీకోలన్. F2 సేవ్. నెక్స్ట్ క్లియర్ అయిపోవాలి, ప్రీవియస్ స్క్రీన్ ఏం కనబడద్దు, ప్రీవియస్ అవుట్పుట్ అంటే ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కనబడద్దు అంటే F2 సేవ్. కంట్రోల్ F9. ఎర్రర్స్, ఎందుకు ఎర్రర్స్ వచ్చింది, క్లియర్ స్క్రీన్ షుడ్ హ్యావ్ ద ప్రోటోటైప్. అంటే ప్రోటోటైప్ అంటే దానికి రిలేటెడ్ హెడర్ ఫైల్. ఏం హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి, #include conio.h. ఓకే, నెక్స్ట్ F2 సేవ్. కంట్రోల్ F9. చూడండి A = 0, B = 0. ప్రీవియస్ అంతా స్క్రీన్ అంతా క్లియర్గా అయిపోయి కనిపిస్తుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాము, మనం ఒక్క ఆబ్జెక్ట్నే క్రియేట్ చేసినాము. ఓకే, ఇక్కడ చూడండి మనం గెట్ CH అంటే ఏంటి, ఆల్ట్ F5 ప్రెస్ చేయకుండా డైరెక్ట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ షో మెథడ్ని కాల్ చేస్తున్నాం. షో మెథడ్ని కాల్ చేయగానే ఏమొస్తుంది నాన్న, షో మెథడ్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఈ మెథడ్ని ఇన్వోక్ అవుతుంది, వాటిని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, C1 అన్నాను కదా, దిస్ ఈజ్ ద వన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ C2. నెక్స్ట్ ఏమనాలి, C2 వాల్యూస్ ఏమున్నాయి అనాలంటే C2.show. మనం ఈ మెథడ్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. మన కన్స్ట్రక్టర్ తోటి బెనిఫిట్ ఏంటి, నో నీడ్ టు ఇన్వోక్. షో మెథడ్ ఏంటి, నార్మల్ ఫంక్షన్, దాన్ని కాల్ చేస్తేనే ఇన్వోక్ అవుతుంది. అదే ఈ CONPRG, దిస్ ఈస్ ద ఏంటి, వాట్ ఈస్ దిస్, దిస్ ఈస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, దీన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ F2 ఫర్ సేవ్. కంట్రోల్ F9. చూడండి A = 0, B = 0. A = 0, B = 0. 2 సార్లు ఎందుకు వచ్చింది చెప్పండి, రెండు సార్లు ఎందుకు వచ్చింది? నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే, 2 సార్లు ఎందుకు వచ్చింది A = 0, B = 0 అని? 2 సార్లు షో మెథడ్ అన్నాం అంటే 2 ఆబ్జెక్ట్స్ కోసం A వాల్యూ, B వాల్యూ, ఇనిషియల్ వాల్యూస్, ఇనిషియలైజేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటన్నా? మేడం వాయిస్ డబల్ మీ పడుతుంది. ఇప్పుడు ఓకే మేడం.
ఓకే, ఇదేంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సరే అంటే ఏంటి, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా వాట్ ఈస్ దట్, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా వాటి స్టార్టింగ్ వాల్యూస్ C1 అనే దానికోసం ఏబీ వాల్యూస్ 0నే ఉంటాయి, C2 అనే ఆబ్జెక్ట్ కోసం ఏబీ వాల్యూస్ 0 ఉంటాయి, ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా దానికి ఇనిషియల్ వాల్యూస్ 0నే ఉంటాయి. వీ వాంట్ టు గివ్ అనదర్ different values for AB. For that you have to use the, what is that, parameterized constructor. AB ఏంటి, రెండు integers. So int, what is that, some x comma int y. What is this? This is the parameterized constructor. The constructor with parameters is called the parameterized constructor. Kada? Next, open brace. What is that? A is equal to x. X కోసం ఏవైతే వాల్యూ పంపిస్తామో that belongs to the A and B is equal to y. Different values ని మనం పంపించాలి అనుకున్నప్పుడు like that you can use. ఓకే, దీనికోసం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే మనం ఏం చేయాలి నాన్న, వీ హ్యావ్ టు పాస్ ద వాల్యూస్. ఓకే, నేను C1 కోసం ఏం పంపించట్లేదు, C2 కోసం వాల్యూస్ పంపించాలనుకుంటున్నాను. ఏం పంపిస్తాను, సమ్ 4, 5. ఓకే, F2 కంట్రోల్ F9. చూడండి, ఈ C1 అనే ఆబ్జెక్ట్ కోసం ఏం వాల్యూస్ పంపించలేదు మనం, కాబట్టి A = 0, B = 0 అసైన్ అవుతుంది. C2 కోసం ఏం పాస్ చేశాను నేను ఇక్కడ, వాట్ ఈస్ ఇక్కడ ఏం పాస్ చేసినాను నాన్న, ఇక్కడ ఏం పాస్ చేసినాం మనము, 4 and 5 కదా, అవి డిస్ప్లే చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్, కన్స్ట్రక్టర్ యొక్క యూజ్ ఏంటి, ఇనిషియలైజ్ కదా. ఇక్కడ చూడండి, C1కి ఏం ఆర్గ్యుమెంట్ లేదు, ఇక్కడ C2కి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. C2కి ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఇది ఇన్వోక్ అవుతుంది, C1కి ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి, ఏం వాల్యూస్ పంపించట్లేదు కాబట్టి డిఫాల్ట్ ఆర్గ్యుమెంటర్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు చూడండి, ఒకటే ప్రోగ్రామ్లో ఒకటే క్లాస్లో వీఆర్ డిఫైన్డ్ ద 2 కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఓకే, ఇంకొకలాగా కూడా మనం కన్స్ట్రక్టర్ని ఓవర్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక కన్స్ట్రక్టర్ని కూడా డిఫైన్ చేస్తాను. చూడండి, కన్స్ట్రక్టర్ ఎప్పుడు డిఫైన్ చేసినా సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. ఇక్కడ ఒకటే వాల్యూని నేను డిఫైన్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద వాల్యూ టు బి పాస్, దిస్ ఈజ్ ఆల్సో ద, వాట్ ఈస్ దట్, ఇది కూడా ఏంటి నాన్న, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఆర్గ్యుమెంట్స్ని డిఫైన్ చేస్తే దాన్ని పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటాం. ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ లేదు కాబట్టి ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇదేం డిఫైన్ చేస్తాను, ఏదైతే వాల్యూ పంపిస్తామో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ద, ఏకైనా బీకైనా అదే వాల్యూ, A = B = R. ఓకే, క్లోజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏంటి, క్లాస్ నేమ్ అంటే క్లాస్ టైప్ వేరియబుల్ని ఆబ్జెక్ట్ అంటాం, C3. ఓకే, దీనికి ఒకటే వాల్యూ పంపిస్తాను 10. సో A వాల్యూ అండ్ B వాల్యూ బికమ్స్ ద 10. ఎన్ని కన్స్ట్రక్టర్స్ డిఫైన్ చేసినాం ఒకటే ప్రోగ్రామ్లో, 3 కన్స్ట్రక్టర్. చూడండి, F2. నెక్స్ట్ C3 వాల్యూ ఏం తీసుకుంది అని చేయాలంటే ఏం చేయాలి, షో మెథడ్లో డిస్ప్లే అవుతుంది కాబట్టి C3.show కదా. సేవ్ F2, కంట్రోల్ F9, ఆల్ట్ F, కంట్రోల్ F9 కదా నాన్న, కంట్రోల్ F9 అనగానే అవుట్పుట్ వస్తుంది. చూడండి, A = 0, B = 0. దట్ ఈస్ ఫర్ C1 ఆబ్జెక్ట్, A = 4, B = 5 ఫర్ ద C2 ఆబ్జెక్ట్, A = 10, B = 10 ఫర్ ద C3 అనే ఆబ్జెక్ట్. ఎందుకు, ఒకటే వాల్యూని పాస్ చేసినాం, ఆ వాల్యూ ఏదైతే పాస్ చేస్తుందో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ద A అండ్ B, 2 మెంబర్స్ ఉన్నాయి కాబట్టి. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ టు प्रोग्राम C++ प्रोग्राम का कंस्ट्रक्टर ओवरलोडिंग. what is this, this is the comment line. Comment line అంటే ఏంటి నాన్న, నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్.
ఇలా మనం ఒక ప్రోగ్రాంలో ఎన్ని కన్స్ట్రక్టర్స్నైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్ని నేనేం చేస్తానని ఇంకొక ప్రోగ్రామ్ చెప్తాను. ఫర్ దట్ ఏంటి, ఫైల్ న్యూ. ఫంక్షన్ ఓవర్లోడింగ్ విన్నారా అంతకుముందు క్లాస్? ఏం మాట్లాడరు? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఎట్లా స్టార్ట్ చేస్తాం మనం? ఏదో ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలి. క్లాస్ మెసేజ్ అని ఇస్తున్నా. మాట్లాడండి నానా. నాకు ఇక్కడ ఏం మెంబర్స్ అవసరం లేదు. జస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే ద మెసేజ్. ఓకే, ఏమంటున్నాను నేను? వాయిడ్ మెసేజ్ సేమ్ నేమ్ ఇస్తే దట్ బికమ్స్ వాట్ ఈస్ దట్? ఏంటి నాన్న అది? ఏమన్నట్టు? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇంకొకలాగా చూడండి, మనం ఏం ఆర్గ్యుమెంట్స్ లేకుండా. సరే, ఇక్కడ మనం ఏంటి, హలో అని డిస్ప్లే చేయడం. ఫంక్షన్ 1 ఏమని డిస్ప్లే చేస్తుంది ఇది? ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ మై నేమ్. నెక్స్ట్ మళ్ళీ F1. లేదు, క్యారెక్టర్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ కదా. ఇలా కాదు, జస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నాను? సి ఇంటి ఏ కామా బి, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. యాడ్ సి అవుట్. ఇదేంటి, ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తుంది? సి అవుట్ కా. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ int c is equal to a plus b. ఓకే, క్లోజ్. నెక్స్ట్ ఇంకొక కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తున్నాను. వాయిడ్ మళ్ళీ యాడ్. వాట్ ఈస్ దిస్? నౌ ఇట్ బికమ్స్ ఏమవుతుంది? ఇంట్ సమ్ వాల్యూ ఇస్తున్నాను, ఒక వాల్యూ. ఇదేంటి? ఆర్గ్యుమెంట్, పారామీటరైజ్డ్. వాట్ ఈస్ దట్? ఫంక్షన్ కదా, 1 ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ అది నో ఆర్గ్యుమెంట్, నో రిటర్న్ వాల్యూ. ఇది ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ. ఏమంటాం నాన్న? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ నాన్న? డికి వాల్యూ ఏదైతే పంపిస్తామో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అవుతుంది సి అవుట్. ఓకే, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్కడుంది వాల్యూ? ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బిని యాడ్ చేయాలి.
నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఎండ్ లైన్, నెక్స్ట్ క్లోజ్. ఓకే, ఇక్కడ మనం డిస్ప్లే చేయాలి కదా వాల్యూని. Cout A plus B is equal to C కదా. ఇది విత్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ అయిపోయింది క్లోజ్. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఇంట్ మెయిన్ మనం ఏం చేయాలి, మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. మెసేజ్ సమ్ ఎక్స్ కామా ఆబ్జెక్ట్ కదా నాన్న. మనం క్లాస్కి నేమేమి ఇచ్చాం, మెసేజ్ అని ఇచ్చాం, కామా వై. సరే, ఎక్స్ ఒకటే ఇద్దాం మనం. ఓకే, ఎక్స్ డాట్ యాడ్, ఎక్స్ డాట్ యాడ్. ఇంకొక దాంట్లో ఏముంది, ఒక ఆర్గ్యుమెంట్ పంపించాలి. ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ పంపించకపోతే ఇగో ఈ మెథడ్ ఇన్వోక్ అవుతుంది. ఒక ఆర్గ్యుమెంట్ పంపించామనుకోండి, ఒక వాల్యూని పంపించామనుకోండి, ఏది ఇన్వోక్ అవుతుంది, ఏంటి, సమ్ 4 అని పంపిస్తున్నా. ఓకే, నెక్స్ట్ గెట్ ch క్లోజ్ కదా. సేవ్ చేయాలి, ఏమని, ఆల్ట్ F సేవ్. నేను ఏమని ఇస్తున్నాను, prg2.cpp కంట్రోల్ F9. చూడండి, ప్రీవియస్ వాల్యూస్ కూడా అన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఏం కనబడొద్దంటే ఏం చెప్పాను నేను, డిక్లరేషన్ తర్వాత క్లియర్ స్క్రీన్ ఇవ్వాలి. ఏది ఇప్పుడు అవుట్పుట్టో ఏది ఇంత ముందుదో తెలియదు కాబట్టి ఇది ఇవ్వాలి. మళ్ళీ సేవ్, కంట్రోల్ F9. చూడండి, a plus b is equal to 7736, a plus b is equal to 8 అని వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి ఇది. దీని తర్వాత ఇది కొత్త లైన్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ENDL. ఎందుకు నాన్న, a plus b is equal to c అన్నాను. సికి ఏమైనా వాల్యూస్ పంపించామా మనం, ఏం పంపించలేదు. పంపించకపోతే ఏమవుతుంది, ఇట్ టేక్ ఇట్స్ ఓన్ వాల్యూస్. ఓకే, ఇట్స్ ఓన్ వాల్యూస్ ఇది తీసుకుంటుంది. సరే, మనం దానికి ఏమైనా వాల్యూస్ ఇవ్వాలంటే ఏం చేయాలి, హియర్ వీ హ్యావ్ టు అసైన్ ద వాల్యూస్. a is equal to some 10, b is equal to some 20. అంటే ఇప్పుడు వాల్యూ ఏం రావాలి, a plus b అంటే ఏం రావాలి, 30 అని డిస్ప్లే అవ్వాలి. దీనికి ఏం పాస్ చేసినాం, 4 అని పాస్ చేసినాం. 4 పాస్ చేస్తే a plus b అంటే 4 plus 4, ఏకైనా బీకైనా 4 కాబట్టి 4 plus 4 8 వచ్చింది. సేవ్, కంట్రోల్ F9. ఓకే, చూడండి, a plus b, a is equal 10, b is equal 20 అని ఇచ్చినాం, 30. ఏమి ఇవ్వకపోతే ఇంతకుముందు అవుట్పుట్ ఏమొచ్చింది, సమ్ 7786 అని ఏదో ఒక వచ్చింది. అంటే ఏంటి, అదేదో ఒక వాల్యూని అందులో అదేంటి ఆ మెమరీలో ఉన్న ఏదో ఒక ఇంటీజర్ వాల్యూని అడ్రస్ని దానిలాగా డిస్ప్లే చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇది ఏంటి, వాట్ ఈస్ దిస్, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, డిఫైనింగ్ ద సేమ్ ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్. చూడండి, సేమ్ ఫంక్షన్ అంటే సేమ్ నేమ్, యాడ్ డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డేటా టైప్ ఈజ్ కాల్డ్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ లేదు, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉంది. ఇంకొక ఫంక్షన్ని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఇది ఒకటి చెప్పి నేను కంప్లీట్ చేసేస్తాను. ఇక్కడ ఏం చేద్దాం, ఇంట్ రిటర్న్ టైప్ యాడ్ మళ్ళీ ఇస్తున్నాను. ఓకే, సమ్ ఇంట్ p, ఇంట్ q, రెండు వాల్యూస్ని పంపిస్తాను. ఆ వాల్యూస్ దేనికి ఈక్వల్ అవుతాయి, a is equal to p, నెక్స్ట్ b is equal to q. ఒకటే లైన్లో అయినా ఇలా రాసుకోవచ్చు, నెక్స్ట్ లైన్లో అయినా. ఓకేనా, ఏ వాల్యూకి ఏదైతే పంపిస్తామో అది pకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ b వాల్యూకి ఏదైతే పంపిస్తామో అదేమవుతుంది నాన్న, బీకి ఈక్వల్ అవుతుంది. ఇది రిటర్న్ టైప్ ఇంటి ఇచ్చాం కాబట్టి ఏమనాలి, రిటర్న్ వాట్ ఈస్ దట్, a plus b క్లోజ్. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్. దీనికోసం ఇంకొక ఆబ్జెక్ట్ ఇంకొకసారి కాల్ చేద్దాం. ఇక్కడ చూడండి, రెండు వాల్యూస్ని పంపించాలి. ఎక్స్ డాట్ ఆబ్జెక్ట్స్ ఎన్నైనా మెథడ్ని కాల్ చేస్తున్నాం, యాడ్ రెండు వాల్యూస్ పంపించాలి.
ఏమంటున్నాను 5, 5. ఓకే సరే 5, 15 అని పంపిద్దాం కదా. అంటే 5 + 15 ఎంత రావాలి మనకి 20 అని రావాలి థర్డ్ కదా. అది రిటర్న్ చేస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి, ఇంటీజర్ వాల్యూలో హోల్డ్ చేసుకోవాలి, లేకుంటే సిఅవుట్లో రాసుకోవాలి. సిఅవుట్ న్యూ లైన్లో డిస్ప్లే అవ్వాలి. ఓకే F2 సేవ్, కంట్రోల్ F9. చూడండి a + b = 30. ఎందుకు 10 and 20 ఇచ్చాను ఫస్ట్ ఆబ్జెక్ట్ కోసం. నెక్స్ట్ దానికి 4ని పంపించిన 4 + 4 8. నెక్స్ట్ 5, 15 పంపించినాను థర్డ్ టైం ఏంటి 20. అంటే డిఫరెంట్ వాల్యూస్ని పంపించాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ పంపిస్తలేము, ఎన్నిసార్లు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా a వాల్యూ 10 b వాల్యూ 20నే ఉంటుంది, ఏం ఆర్గ్యుమెంట్స్ పంపించినప్పుడు. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక వాల్యూ పంపిస్తున్నాం, దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు a యాజ్ వెల్ యాజ్ ద b. ఓకే అడిషన్. ఇక్కడ ఏం చేస్తున్నాను, 2 డిఫరెంట్ వాల్యూస్ని పంపిస్తాను, అవి 2 ఏబికి ఈక్వల్ అవుతాయి, వాటి రెండింటిని యాడ్ చేసి రిటర్న్ చేస్తుంది. ఓకే దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాం, 3 సార్లు యాడ్ మెథడ్నే కాల్ చేస్తున్నాం. యాడ్. ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ లేదు కాబట్టి ఇది ఫస్ట్ మెథడ్ ఇన్వోక్ అవుతుంది. యాడ్ ఇంటీజర్ ఒక ఆర్గ్యుమెంట్స్ పంపించినాం కాబట్టి ఒక ఆర్గ్యుమెంట్స్ తీసుకునేది ఏముంది, ఇగో ఈ మెథడ్ ఉంది, ఇది ఇన్వోక్ అవుతుంది. ఇక్కడ 2 పంపిస్తున్నాం వాల్యూస్, 2 ఇంటీజర్స్ తీసుకునే మెథడ్ ఏముంది, ఇది ఉంది. సేమ్ నేమ్ అయినప్పటికీ కూడా మనం పంపించే ఆర్గ్యుమెంట్స్ని బట్టి దానికి రిలేటెడ్ మెథడ్ అనేది ఇన్వోక్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఓకే డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్?